వెల్కమ్ టు ఐఎస్ఈ ఎస్బీఐ త్రిశూల్. ఎస్, ఈరోజు మనం మరొక పేపర్తో మేము ముందుకు వచ్చాం. క్వశ్చన్ పేపర్ నెంబర్ 12, దట్ ఈస్ కాల్డ్ ఎస్బీఐ సెట్ 12. రండి, యాజ్ యూజువల్గా ఇందులో ఏమున్నాయో చెక్ చేద్దాం. ప్రాబ్లమ్ ఈజ్ హియర్ ఎక్సెసివ్, CESSIVE, దట్ ఈస్ ద ఎర్రర్. సో పార్ట్ ఏలో ఎర్రర్ కనిపిస్తోంది. నెక్స్ట్ వన్, మూమెంట్, సెడిమెంట్స్ స్పెల్లింగ్ SEDIMENTS, సెడిమెంట్స్. పార్ట్ బిలో ఎర్రర్ కనిపిస్తోంది. దిస్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ అప్ టు G వరకు క్లోజ్ టెస్ట్ ఉందండి. దిస్ ఈస్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. 4 ఉన్నాయి, ఒకటి అన్నెసెసరీ ఉందట. అన్నెసెసరీ తీసి అప్లై చేయాలి, బాగుండే అవకాశం ఉంది. చెక్ చేద్దాం ఎలా ఉందో. వావ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చున్నాడు. ఎర్రర్ లొకేషన్ చేసేద్దాం రండి, ఎర్రర్ లొకేషన్ చేసేద్దాం రండి. No sooner she had finished one project than she started working on the next. హ్యాపీగా ఇక్కడ నో సూనర్ కనిపిస్తోంది, ఇక్కడ దాన్ కనపడుతోంది. బట్ మిత్రమా, మనకు తెలుసు నో సూనర్, నైదర్, నాట్ ఓన్లీ మొదలైన వచ్చినప్పుడు, నెగిటివ్స్ వచ్చినప్పుడు షీ హ్యాడ్ అని అనకూడదు మిత్రమా. హ్యాడ్ షీ, నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ ఇన్వర్స్ కన్స్ట్రక్షన్లో మాత్రమే ఉండాలి. నో సూనర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ కాదు. నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ వన్ ప్రాజెక్ట్ then she started working on the next. సో దట్ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. నో సూనర్తో దాన్ ఇచ్చున్నాడు, కానీ నో సూనర్ షీ హ్యాడ్ కాదు, నో సూనర్ హ్యాడ్ షీ. స్కేర్స్లీ హ్యాడ్ పీటర్ స్టార్టెడ్ ద జర్నీ. వెరీ గుడ్, ఇక్కడ స్కేర్స్లీ అనే పదాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ దాన్ కాదయ్య రావలసినటువంటిది, వెన్ అనేటువంటిది రావాల్సింది. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. లేదా స్కేర్స్లీ అనే ప్రదేశంలో నో సూనర్ అప్లై చేసిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ బిట్ నో సూనర్ దాన్ చేస్తున్నాం, ఇప్పుడు స్కేర్స్లీ వెన్ చేస్తున్నాం. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. షీ రోట్ నాట్ ఓన్లీ ద టెక్స్ట్ బట్ ఆల్సో రీసెర్చ్డ్ ద ఫోటోగ్రాఫ్స్. నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. బోత్ ద వర్డ్ షుడ్ బి యూజ్డ్ ఈక్వల్లీ. ఈ రూల్ ప్రకారం నాట్ ఓన్లీ ఇక్కడ కనబడుతోంది, బట్ ఆల్సో కనబడుతోంది. అయితే బట్ ఆల్సో తర్వాత రీసెర్చ్డ్ అనే V2 కనబడుతోంది. నాట్ ఓన్లీ తర్వాత ద టెక్స్ట్ కనబడుతోంది, కాబట్టి దీని తర్వాత కూడా V2 రావాలి. కాబట్టి షీ నాట్ ఓన్లీ రోట్ ద టెక్స్ట్ బట్ ఆల్సో రీసెర్చ్డ్. నాట్ ఓన్లీ రోట్, నాట్ ఓన్లీ తర్వాత రోట్ అనే V2, బట్ ఆల్సో తర్వాత రీసెర్చ్డ్ అనే V2 మనం నేర్చుకున్నాం. నైదర్ తర్వాత ఏ పదమైతే వస్తుందో నార్ తర్వాత కూడా అదే రావాలి. అదేవిధంగా ఇక్కడ మనకి నాట్ ఓన్లీ తర్వాత ఒక V2, బట్ ఆల్సో తరువాత మరొక V2 రావలసి ఉంది మిత్రమా. నాట్ ఓన్లీ రోట్ బట్ ఆల్సో రీసెర్చ్డ్. ఇదే రూల్ ఐదర్, ఆర్ కూడా వర్తిస్తుంది మిత్రమా. నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, both the words should be used equally. So that not only wrote she not only wrote the textbook but also researched. The next question, the chairperson or the CEO. చైర్పర్సన్ కానీ CEO కానీ అంటే ఇది అండ్ కాదు, ఆర్. ఎప్పుడైతే ఆర్ వచ్చిందో వీ కెన్ గో విత్ సింగులర్తో వెళ్తాం. ఎప్పుడైతే సింగులర్తో వెళ్తామో ఇక్కడ అప్రూవ్ కాదు, అప్రూవ్స్. దానికి ఎస్ రావాల్సిన అర్థం ఉంది. దట్ ఈజ్ V1 ప్లస్ ఎస్. The chairperson or the CEO approves the personnel.
before proceeding. The chairperson or the CEO approves the proposal before proceeding. మెనీ గూడ్స్ అనేటువంటిది మిత్రమా ప్లూరల్ అయి ఉంది. ఎప్పుడైతే అది ప్లూరల్ అయ్యిందో అక్కడ అప్లై చేయవలసింది ఆర్. మెనీ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద గ్లోబ్ బై షిప్. మెనీ గూడ్స్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ కాదు మిత్రమా, ఆర్ ట్రాన్స్పోర్టెడ్. ద పోలీస్ హ్యాజ్ బీన్ సెర్చింగ్ అని అంటున్నాడు. ద పోలీస్ అనేటువంటిది సింగులర్ అయ్యా ప్లూరల్ అయ్యా, పోలీస్ మ్యాన్ అనేటువంటిది సింగులర్. ద పోలీస్ ప్లూరల్ కాబట్టి హ్యాజ్ రాదు. బట్ హ్యావ్ బీన్ సెర్చ్డ్ కాదు మిత్రమా, హ్యావ్ బీన్ సర్చింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ బికాస్ ద పోలీస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఈ రూల్ కూడా మీకు తెలుసు, సబ్జెక్ట్ తర్వాత బి యొక్క రూపం వచ్చినట్లయితే వెర్బ్ ఐఎన్జి ఫామ్లోను, ఆబ్జెక్ట్ తర్వాత బి యొక్క రూపం వచ్చినట్లయితే వెర్బ్ V3 రూపంలోనూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి, సో దట్ హ్యావ్ బీన్ సెర్చింగ్. ఎస్, పేయింగ్ ద నేషనల్ డెట్ కుడ్ మీన్స్ అని అనలేం మిత్రమా. రూల్ వచ్చి మోడాల్ ప్లస్ V1, so that we can call paying the national debt could mean reducing the average income. Could mean reducing the average income, so that modal plus V1. The old lady have lived alone in her house for 10 years అన్నాడు మిత్రమా. సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ కాబట్టి ద ఓల్డ్ లేడీ హ్యాస్ బీన్ లివింగ్ అలోన్ ఇన్ హర్ హౌస్ ఫర్ 10 years. సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అప్లై చేయాలి మిత్రమా. దట్ ఈజ్ హ్యాస్ బీన్ లివింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ప్రాబబ్లీ. ప్రాబబ్లీ మీన్స్ ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రాబబిలిటీని చెప్తాం. సంభావ్యత, జరిగే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది అని అర్థం ప్రాబబ్లీ. మరి ఆ పాసిబిలిటీనే ప్రాక్టికబ్లీ అనొచ్చు, సర్టన్లీ అనొచ్చు, బిలీవబ్లీ అనొచ్చు, ఫీజిబిలీ అనొచ్చు. బట్ వాడు అడిగినటువంటిది యాంటోనిమ్, దట్ ఈజ్ ఆన్సర్ అన్లైక్లీ. దట్ ఈజ్ ఆన్సర్ అన్లైక్లీ, ప్రాబబ్లీకి యాంటోనిమ్. నెక్స్ట్ వన్, ఎంగేజ్ అయి ఉండమన్నాడు. ఎంగేజ్ అయి ఉండమంటే అర్థము రిలేట్ అయి ఉండమని అర్థం వస్తుంది. మరి ఆ విధమైన పదం ఎక్కడుందయ్యా? ఎంగేజ్ లాంటి పదం ఏమైనా ఉందా మన దగ్గర అంటే ఎస్, ద క్లచ్ అలౌస్ us టు స్మూత్లీ ఎంగేజ్ ఏ స్పిన్నింగ్ ఇంజిన్ అన్నాడు. దట్ మీన్స్ ఎన్గ్రాస్. అది లూజ్ అవ్వడము కాదు, క్రాష్ కాదు, డిస్మిస్ ఆర్ కన్ఫర్ కాదు, ఎన్గ్రాస్ అయి ఉండడమే, రిలేట్ అయి ఉండడము, ఎంగేజ్ అయి ఉండడము. వేర్ అవుట్ అంటే అర్థం ఏంటి అంటున్నాడు. గ్రాడ్యువల్లీ అపియర్ కాదు, టు బి ద లీడర్ కాదు, టు కన్విన్స్ సమ్వన్ వాట్ యు వాంట్, నో, టు బికమ్ థిన్నర్, వీకర్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్. రోజు రోజుకి వేర్ అవుట్ అయింది అంటే రోజు రోజుకి అది పాడైపోతుంది. ఎక్కువగా యూజ్ చేయడం వలన ఏదైనా ఒక వస్తువు ఉపయోగంలోకి లేకుండా పోయినట్లయితే మనం వేర్ అవుట్ అని అంటాం. సో దట్ టు బికమ్ థిన్నర్, వీకర్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్. For a natural transmission car, which of the following is true as per the natural manual transmission? It has only one clutch, it has only two clutches, it has no clutch, it has more than one clutch, it can have 5 clutches at max. To find out that it has more than one clutch, manual transmission చూసినట్లయితే you may be surprised to find out that it has more than one clutch. It has more than one clutch, that is a D. In which kind of devices are clutches useful as per the passage? That run on petrol, CNG, diesel, rotating shafts and rotating shaft. No rotating. That have 2 rotating shafts. Clutches are useful in devices that have 2 rotating shafts, that is a D.
Why does the clutch connect the two shafts as per the passage? So that they can either be locked together and spun the same speed, or be decoupled and spun at different speeds. A undi, B undi. They can either be locked together and spun at the same speed, decoupled and spun at different speeds. That is at the same speed, at the different speed. That is 1 and 2. Why is a clutch needed in a car as per the passage? Yes, you need a clutch because the engine spins all the time, but the car's wheels do not. That is B. Because of the brake oil, because of wheels of a car, because of friction between a clutch plate and a flywheel. A clutch plate and a flywheel. A clutch plate and a flywheel. This is all what we have done with reading comprehension without reading the passage from the questions we have done. Agricultural development is important for the incomes of population dependent on agriculture. అది ఇంప్రూవ్ చేయడానికే కావాలి కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ ఉంది ఇక్కడ. ఫర్ లోయరింగ్ డిగ్రేడింగ్ కాదు, ఫర్ రైజింగ్ ద ఇన్కమ్స్ ఆఫ్ పాపులేషన్ dependent on agriculture and growth of non-agricultural sector. There are significant dash between farm and non-farm, significant similarities అనొచ్చు లేదా లింకేజెస్ అనొచ్చు. చూద్దాం కాంట్రాస్ట్ డిఫరెన్స్ కాదు. The dash of unbalanced growth discusses sectoral linkages and also indicates that agriculture could not become a leading sector due to its weak backward linkages. In contrast to this view, it is emphasized that agricultural development is essential for dash industrialization, for improving industrialization. Another dash is that advantage, that increase in terms of trade in agriculture would reduce profits for industry. Dash this view. According to this view, it was pointed out that rise in terms of trade for agriculture would improve demand for industrialization. The importance of agriculture, a non-agricultural sector, dash is significant. Growth is significant. Dash is significant అన్నప్పుడు we can go with the growth is significant. Now my dear friends, మరొక్కసారి చదువుకుందాం రండి. Agriculture development is important for raising, అంతవరకు కరెక్ట్ అండి. The incomes of population dependent on agriculture. There are significant linkages, ఎందుకంటే చాలా చోట్ల లింకేజెస్ చూస్తున్నాం మనం. డిస్కసెస్ అన్నాడు కాబట్టి the dash of unbalanced growth discusses sectoral linkages. The theory అనే పదములోకి వెళ్ళొచ్చు మనం. The theory of unbalanced growth అనే థియరీ డిస్కసెస్ లింకేజెస్ గురించి డిస్కసెస్ చేస్తోందని. ఫర్ ఇంప్రూవింగ్ ఇండస్ట్రియలైజేషన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవసరం అండి. అనదర్ వ్యూ ఈజ్ దట్, మరొక వ్యూ, ఇక్కడ ఒక వ్యూ కనపడుతోంది కాబట్టి మరొక వ్యూకి వెళ్దాం. అనదర్ వ్యూ ఈజ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ వరల్డ్ రిడ్యూస్ ప్రాఫిట్స్ ఫర్ ఇండస్ట్రీ. ఆ వ్యూకి ఎగెనెస్ట్గా అంటున్నాడు కాబట్టి ఎగెనెస్ట్ దిస్ వ్యూ ఇట్ వాజ్ పాయింటెడ్ అవుట్. అండ్ ఫైనల్లీ we learned that what is significant, boost is significant, rise is significant, flourish is కాదండి, అవన్నీ వెర్బుల్ అయి ఉన్నాయి. ఒకే ఒక్క నౌన్ ఉంది, that is growth is significant. In the first one, for increasing the incomes, for rising the incomes. Second one, there are linkages. Third one, the theory of unbalanced growth. Okay na, development is essential for improving industrialization. Another view against this view, and finally growth is significant. This is another view here against this view, this is growth is significant. It takes time andi, cool ga cheyali. ABCD అవుతుందేమో ముందుగా చెక్ చేసేయండి. This is better from going from option ABCD అవుతుందా. Will leave you spellbound and colors and the no. DABE అవుతుందా. Trained. The palace interiors painted in vegetable dyes.
will leave you spellbound, and the colors and the ceilings embellished with the palace. No. BACA అవుతుందా? And colors అవదు. DBCA అవుతుందా? The palace interiors painted in vegetable dyes and the colors and the ceilings embellished with exquisite patterns in the style of Persian carpets will leave you spellbound. That is DBCA. నేను ఎందుకు కష్టపడతానయ్యా? నిన్ను ఎవడు కష్టపడమన్నాడు? అసలు కష్టపడకుండా ఏం ట్రై చేయాలి? ఇచ్చిన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ DBCA. సేమ్ ట్రై చేయండి అమ్మా. ABCD అవుతుందేమో చూడండి. Contrary to popular belief, swimming technique called porpoising the ice. No andi. ACBD. Contrary to popular belief, the icy Antarctic continent and only two B to start avadu. AECD. Contrary to popular belief, only 5 penguin species ever set foot on the icy Antarctic continent, and only 2, the Adelie and Emperor, live there exclusively. That is AECD. The commercialization of agriculture through direct and indirect was initiated in India. The commercialization of agriculture was initiated in India by the British through the direct and indirect policies and activities. That is ACBD. The commercialization of agriculture was initiated in India by the British through their direct and indirect policies and activities. ACBD. Again ABCD check చేద్దాం. To feed the industries of India led to the లేదు. To feed the industries of India, various economic policies followed by the British led to the rapid transformation of Indian economy into a colonial economy whose nature and the structure పోయింది. Various economic policies followed by the British led to the rapid transformation of India's economy into a colonial economy whose nature and the structure was determined by the needs of the British economy. That is EBCD. Again ABC. The importance of water can be gauged by the fact that all major civilizations in ancient times developed along the banks of major rivers. ABCD suitable ayindi. One more time. The importance of water can be gauged by the fact that all major civilizations in ancient times developed along the banks of major rivers. ABCD. సో ఆ మోడల్ చేయడానికి కష్టపడలే మనం. జస్ట్ మనం ఎంచుకున్న మార్గం ఏంటంటే probably, answer is unlikely. Second one, similar. Engorge means engross. Next one, we know that to become thinner, weaker, or no longer useful, that is worn out or wear out. And simple ga kanapidindi, it has clutches and it is devices that have 2 rotating shafts. Clear గా మనకు అందులో కనపడింది. పారాగ్రాఫ్ నుంచి మాత్రమే చేస్తున్నాం. చాలా ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్లో మనకు ఆన్సర్ కనిపించాయి. There we know excessive is wrong. Here we know sediment, SEDI. Here we started for improving or for రైజింగ్. సెకండ్ వన్ లింకేజెస్ అనే పదం చాలాసార్లు చూస్తున్నాం. ఆ తర్వాత థియరీ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్. ఆఫ్టర్ దట్ ఫర్ ఇంప్రూవింగ్ ఇండస్ట్రియలైజేషన్, అనదర్ వ్యూ అగెన్స్ట్ టు దట్ వ్యూ, అండ్ గ్రోత్ ఈజ్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ వన్, ఇది చేసినప్పుడు మనము కేవలం ఆప్షన్స్ని మాత్రమే చెక్ చేసాం. దట్స్ ఎనఫ్ టు డూ దిస్. అండ్ దెన్ నో సూనర్ వచ్చినప్పుడు షీ హ్యాడ్ అని అనకూడదు, హ్యాడ్ షీ అని అనాలి. స్కేర్స్లీ వచ్చింది కాబట్టి అక్కడ మనం వెన్ అప్లై చేసాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు 2 ఈక్వల్గా ఉండాలి. షీ నాట్ ఓన్లీ రోట్ అని అన్నాం. ఇక్కడ చైర్పర్సన్ ఆర్ ద CEO సింగులర్ కాబట్టి అప్రూవ్ కాదు, అప్రూవ్స్. మెనీ గూడ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ కాదు, ఆర్. ద పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ సెర్చింగ్.
కుడ్ మీన్స్ అనకూడదు. మోడాల్ ప్లస్ V1 ప్రకారము కుడ్ మీన్. అక్కడ ఫర్ 10 years ఉంది. సిన్స్ ఫర్ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి, హ్యాస్ బీన్ లివింగ్. అండ్ దిస్ ఈజ్ SBI సెట్ నెంబర్ 11. SBI సెట్ నెంబర్ 11లో క్లోజ్ టెస్ట్ చేసాం. ఒక కొత్త మోడల్ ABCD మోడల్ రీఅరేంజ్మెంట్ ఒకటి చేస్తున్నాం, స్పెల్ చేస్తున్నాం, ఎర్రర్ లొకేషన్ కూడా చేస్తున్నాం. అండ్ RC చేసేటప్పుడు చాలా ఈజీగా ఆప్షన్ నుంచి సెర్చ్ చేసినప్పుడు దొరికింది. ఇది ప్రిలిమ్స్ వరకు ఓకే మిత్రమా, ప్రిలిమ్స్ వరకు నువ్వు కూడా ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ SBI సెట్ నెంబర్ 11. థ్యాంక్ యూ వెరీ మచ్.